అయితే రాహుల్ గాంధీ గారు ఆరోపించారు సార్, ఓట్ చోరీ అని ఆరోపించారు. దాని తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ల గురించి కూడా ఆయన ఆరోపించారు సార్. అయితే ఈరోజు ఈ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోట్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అక్కడ జరిగింది, అందుకే అంత ఎత్తున వాళ్ళు ఫలితాలు పొందారు అన్నట్టు ఒక ఆరోపణలు చేశారు సార్. ఈ ఆరోపణలు ఎడా చూడొచ్చు సార్, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా సార్? నేను 3 రోజుల నుంచి అంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఓటమి కారణాలు వెతుక్కుంటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఆర్జేడీ కానీ ఓటమి కారణాలు ఇప్పుడే వెతుకుంటున్నారు. అప్పటి నుంచి అంటున్నారు అదే మాట, ఓటు చోరీ అనే మాట ఓటు చేయకుండా నుంచి అంటున్నారు కదా. ఈవీఎంల పొరపాటు మొదటి నుంచి అంటున్నారు, ఓటు చోరీ మొదటి నుంచి అంటున్నారు. ఈ ఆరోపణ మళ్ళీ చేస్తారు, అంతకని ఏం లేదు. కానీ వన్ సైడ్ అవుతున్న దానికి కారణాలు వెతుక్కోకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రధాన పార్టీ పోటీదారుగా ఉందో బీజేపీ అక్కడ గెలుస్తుంది. చూడండి, మొత్తం దేశవ్యాప్తంగా చూడండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటే కాంగ్రెస్ ఓడిపోతుంది. మీరు చూడండి ఎక్కడైనా సరే, రాష్ట్రాలు, హిందీ రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ. అందుకే ఇక్కడ కూడా అదే జరుగుతుంది కనుక ఇప్పుడు నిలుస్తుందా లేదా అంటే మరొకసారి నిలవకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, పెద్దన్న పాత్ర వహించొద్దు. అనవసరంగా ఈవీఎంల మీద ఆరోపణ కానీ ఇవన్నీ ఒట్టి అని తేలిపోతుంది కానీ ఇంకేం చేస్తారు? ఎన్నిసార్లు ప్రజా తీర్పును అవమానిస్తారు? కనుక ఈసారి కూడా అదే అవమానిస్తారు ఖచ్చితంగా. ఈవీఎంల వాళ్ళు ఓడిపోయిన మేము, లేకుంటే 65 లక్షల ఓట్లు తీసేయడం వల్ల ఓడిపోయినాం అంటారు. ఇప్పుడు మమతా బెనర్జీ వంతు వచ్చింది. మమతా బెనర్జీ కూడా బీజేపీ ఎక్కడైతే గట్టిగా బలంగా మారుతుంది, మమతా బెనర్జీ సంగతి కూడా అదే అంటున్నాను. రేపు పొద్దున అక్కడ కూడా గెలుస్తామనే ధీమా వీళ్ళకి పెరిగింది. బీజేపీ వాళ్ళకి ఏమైందంటే ఇప్పటి నుంచే అక్కడ కూడా గెలుస్తామనే ధీమా పెరుగుతుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ ప్రతిపక్షాలు ఏకమవుతారు. వీళ్ళు ఓడిపోయారు కదా, ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరిగి మళ్ళీ ఒకసారి ప్రచారం చేస్తారు. ఏం జరుగుతుంది చూద్దాం మరి. మనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా సార్ చాలా ఆసక్తికరంగా